నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసులలో దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన ప్రకాశం భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. గత సమావేశంలో సభ్యులు ప్రస్తావించిన సమస్యలు, వాటిపై తీసుకున్న చర్యలను అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్కు వివరించారు. కమిటీ సభ్యులు పి లక్ష్మయ్య, బి రమణమ్మ, జయరాజ్ మాట్లాడుతూ సింగరాయకొండలో ఎస్సీ ఎస్టీల శ్మశాన స్థలాన్ని ఇతరులు కబ్జా చేస్తున్నారని, కొత్తపట్నం మండలంలో రికార్డుల ప్రకారం బాట లేకపోయినా ఈ సామాజిక వర్గాల వారి పొలాలలో నుంచి అగ్రవర్గాలు వారు దౌర్జన్యంగా నడుస్తున్నారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దళిత గిరిజనుల భూములు, శ్మశానాలు ఆక్రమణలకు గురికాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జరుగుమల్లిలోని కేజీబీవీలో వివిధ కార్యక్రమాల నిర్వహణ పేరుతో అందులో చదువుతున్న బాలికల నుండి వార్డెన్, ప్రిన్సిపల్ 1000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్లు విద్యార్థులు వాపోతున్నారని సభ్యులు ఈ సందర్భంగా కలెక్టర్కు చెప్పారు. దీనిపై విచారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీఈఓ విఎస్ సుబ్బారావును కలెక్టర్ ఆదేశించారు. బాగు, ట్యాంక్ బండ్, చెరువు తదితర నీటి వనరులను పరిరక్షించడం సాధ్యం కాదని నివేదించున్నారు. సదరు భూమి ప్రభుత్వ భూమి అయినందున ప్రస్తావిత భూమిలో సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆర్ఎండి వారు ఆ ఇష్యూకు సంబంధించి ఈ కార్యక్రమం వేదిక 9/3న స్పందనకు ఎందుకు హాజరైనారో మేము చేయమా అని చెప్పి అక్కడితో వదిలేశారని, ఇలాగే ఇంకొక సంఘటన కలిగిరి మండలం వాటితో నిర్ణయించిన దిబ్బపురం భూమిని ఆక్రమించారని వారిపై కంటెంప్ట్ కేసు దాఖలు. ఈ చట్టం స్ఫూర్తి దెబ్బతినకుండా వాస్తవ కేసులలో బాధితులందరికీ ఖచ్చితంగా సత్వర న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని కలెక్టర్ అన్నారు. 2021, 22, 23 సంవత్సరాలలో నమోదైన కేసులు, వాటి దర్యాప్తు తీరు, బాధితులకు అందిన పరిహారంపై కలెక్టర్ ఈ సందర్భంగా ఆరా తీశారు. ఆగస్టు నుండి నవంబర్ వరకు 4 నెలల కాలంలో 244 మంది బాధితులకు 1,74,50,000 రూపాయల పరిహారాన్ని అందించినట్లు అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్కు తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, డిఆర్ఓ ఆర్ శ్రీలత, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణనాయక్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జగన్నాథరావు, పంచాయతీరాజ్ ఎస్సీ కొండయ్య, ఆర్ఎన్బి ఎస్సీ దేవానందం, ఒంగోలు కనిగిరి ఆర్డీఓలు విశ్వేశ్వరరావు, జాన్ ఇర్విన్, డిఎస్పీలు నారాయణస్వామిరెడ్డి, అశోక్ వర్ధన్, వీరరాఘవరెడ్డి, రామరాజు, ట్రాఫిక్ డిఎస్పీ వి శ్రీనివాసరావు, తహసీల్దార్లు పాల్గొన్నారు. ఒకటి ఇష్యూ నోటీస్ అని రెస్యూమ్ చేశాను చెప్పడానికి రావాలి. 2 months లో నాట్ ఏబుల్ టు రెస్యూమ్. ఈ హైయెస్ట్ ఫారం లో ఇది డిస్కస్ చేసినప్పుడు నేను చేస్తాను యాక్షన్ ప్లాన్ పెట్టుకోవడానికి కోసం వస్తామండి. గెట్ ఇట్ డన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్. ఫాలో ఇట్. ఓకే, ఇట్లా స్లోగా ఉంటే ఉపయోగలేదు. ఓకే, ఫస్ట్ టిక్ అవుట్ దట్ బోత్ అప్రోచెస్ రెస్యూమ్ ద ల్యాండ్. సో దీంట్లో ఇల్లు స్థలం కావాలని అంటున్నారా? అవును సార్. ఇల్లు పట్ట లేకుండా ఉన్నారా? అక్కడ ఎస్టీసా? ఎస్టీస్ అంటే సార్ ఉన్నారా అక్కడ ఎస్టీస్? అక్కడైతే సార్ ఇప్పుడు రోడ్ పక్కన అక్కడ విచారిస్తే ఎవరు కూడా అటువంటిది మనలేదు సార్. ఇదేంటి వాళ్ళిద్దరి మధ్య రోడ్ సైడ్ లో ఉంటుంది, ఈ ఇల్లు స్థలానికి ఉపయోగపడుతుంది అంటే లెటర్స్ ప్రిపేర్ సైట్ అక్కడ జాయిన్ కాలనీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇల్లు స్థలాలు కావాలంటున్నారా? అక్కడ ఎస్టీస్ ఉన్నారా లేకుండా? 30 మందికి గృహాలు ఇచ్చినారు సార్. ఇంకా 25 మంది మిగిలిపోయి ఉన్నారు. ఎవరు ఏ మెంబర్ రైజ్ చేశారు? రైస్ కార్డ్ అంటే రైస్ కార్డ్స్ అని ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి ఇల్లు స్థలం కూడా ఏర్పాటు చేసి 26 అంటే ఒక ఏకర్ యూ కెన్ గివ్ ఫర్ హౌసింగ్. అదే ఎవరైనా అనేక చేసుకుంటారు. అటు హౌసెస్ పెడితే వీ కెన్ శాంక్షన్ సమ్ హౌసెస్ ఫర్ ఎస్టీస్. While we will find some assistance and get this constructed. Okay, you take up this personally. The next meeting నువ్వు ఏం చెప్పాలి? ఇప్పుడు రెజ్యూమ్ చేశాను, సెకండ్ 26 మెంబర్స్ ఐడెంటిఫై చేశాను, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళకి పట్టాల కోసం ప్రపోజ్ చేశాను.
whether it is pending with me or CCLA. Okay, అది నాకు అప్రిషియేట్ నెక్స్ట్ టైం. Why it is not coming to the bench? జీపీ తో మాట్లాడారా? సో ఒకసారి డిఆర్ఓ గారు ఈ జేసీతో ఒకసారి చెప్పేసి జేసీ గారు కూడా ఒకసారి జీపీ గారితో మాట్లాడి, ఓకే ఇట్స్ లాంగ్ పెండింగ్. దాదాపు వన్ ఇయర్ గా నేను చూస్తున్నాను. ఆల్ చిన్న చిన్న కేసెస్ అన్ని కూడా బెంచెస్ వస్తుంది. బట్ ఇలాంటి కేసెస్ ఆర్ నాట్ కమింగ్ టు ద బెంచ్. ఐదర్ జీపీస్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఆర్ మనం ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నామంటే లేదా. గౌరవ అధికార సభ్యులందరికీ నమస్కారం సార్. మరి ఈ డీలక్స్ మీటింగ్ గత నెల 10/10/23న గౌరవ జిల్లా అధ్యక్షుడు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. మరి అందుకు సంబంధించి గౌరవ సభ్యులు లేవనెత్తినటువంటి ఇష్యూస్ అన్ని కూడా మీకు అందరికీ కూడా నోట్స్ అందజేయడం జరిగింది. గౌరవ సభ్యులు రమణమ్మ గారు మరియు జయరాజ్ గారు మీకు కూడా నోట్స్ ఇవ్వడం జరిగింది. నెల్లూరుకి వెళ్లి కంటిన్యూ అవుతున్నాడని చెప్పేసి సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు ఇచ్చారు సార్. ఈ విషయం నాగరాజుతో కూడా నేను మాట్లాడాను. మీరు లేవనెత్తినటువంటి ప్రశ్నలు ఒక 5-6 ఇష్యూస్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఈరోజు రాలేదు సార్. ఆల్రెడీ ఆ మెంబర్ కూడా టీటీడీ బోర్డు డైరెక్టర్ పారిశ్రామికవేత్త సిద్ధా సుధీర్ కుమార్ కు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జాతీయ స్థాయి అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఎంటర్ప్రైన్యూర్ అవార్డు లభించింది. బెంగళూరు నేషనల్ కన్వెన్షన్ నాట్కాన్ జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హోటల్ హిల్టన్లో జరిగిన బిజినెస్ ఇండస్ట్రియల్ ప్రొఫెషనల్ అవార్డు వేడుకల్లో ఈ పురస్కారం లభించింది. A visionary leader, entrepreneur, a beacon of inspiration and the winner of Tobip Awards 2023 first time in SMA JCI India. Meet Siddha Veera Venkat Sudhir Kumar, a visionary leader, an entrepreneur and a beacon of inspiration. Born into a lineage of distinguished businessmen and political leaders, including his father, Shri Siddha Raghava Rao, former Minister for Forests, Environment, Science and Technology of Andhra Pradesh, Sudhir Kumar inherited a legacy of excellence. With strategic foresight and a master's degree in management from the University of Madras, Sudhir took charge of his family's granite export business, pioneering customer excellence and innovation. Amidst global challenges, in 2020, Sudhir identified an opportunity and boldly established a manufacturing unit for quartz engineered surfaces, showcasing remarkable leadership and agility. Leading Jyoti Granites, Sudhir revolutionized operations, propelling revenue growth and championing impactful community programs. Beyond business, Sudhir embraced youth politics, ensuring responsive governance and empowering communities through initiatives like the Siddha Trust and the Lord Krishna Shuttle Academy. Siddha Veera Venkat Sudhir Kumar, an entrepreneur, a leader and a catalyst for change, epitomized the spirit of service and dedication to humanity. Meet Siddha Veera Venkat Sudhir Kumar, a visionary. కర్ణాటక కార్మిక శాఖ మంత్రి సంతోష్ జూనియర్ ఛాంబర్ ఇండియా జాతీయ అధ్యక్షుడు జేఎఫ్ఎన్ కార్తికేయ చేతుల మీదుగా సుధీర్ కుమార్ కు అవార్డు అందుకున్నారు. యువ పారిశ్రామికవేత్తగా విజయాలు సాధించడంతో పాటు సేవారంగంలో విశేష సేవలందిస్తున్నందుకు అవార్డుకు ఎంపిక చేసినట్లు జేసీఐ ప్రతినిధులు ప్రకటించారు. జేసీఐ అమలు చేస్తున్న సేవలకు చేయూతనందిస్తారని సుధీర్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో ఒంగోలుకు చెందిన నేషనల్ మాజీ ప్రెసిడెంట్ నైనాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు మంగమూరు డొంకలోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు డేంజర్ జోన్లో ఉన్నారు. డీజిల్, గ్రీస్, పెట్రోల్ డ్రమ్లు స్కూల్ ఆవరణలోనే ఉన్నాయి. వాటి పక్కనే విద్యుత్ ఫీజ్ బాక్స్ ఉంది.
కొంచెం దూరంలో విద్యుత్ ట్రాన్స్ఫారం కూడా ఉంది. వీటికి కొన్ని అడుగుల దూరంలో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. ఏదైనా సర్క్యూట్ జరిగితే ప్రమాద తీవ్రత ఊహించలేం. స్కూల్ యాజమాన్యం కనీస సేఫ్టీ మెథడ్స్ పాటించడం లేదని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి ఆందోళన వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని తమ కమిషన్ సుమోటోగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. అందులో భాగంగా పద్మావతి మంగమూరు డొంక శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచ్ను తనిఖీ చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్కూల్లో 1 నుండి 10వ తరగతి వరకు 750 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం పట్ల ప్రిన్సిపల్పై కమిషన్ సభ్యురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్ సభ్యురాలు వెంట ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి 2 సరస్వతి ఉన్నారు. 150 మెంబర్స్కి రెండే ఉన్నాయి. Two floors are the same type. So 750 members only use this ground floor. అది pre-built. ఇదేమో అట్లా మక్కులు కూడా లేవు. ఇక్కడైతే మక్కులు కూడా లేవు. ప్రకాశం జిల్లాలోని కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని నారాయణ, చైతన్య, కేజీబీవీస్ ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేయడం అయింది. అయితే ముఖ్యంగా చైతన్య ఈరోజు ఫస్ట్ బ్రాంచ్ చూసాము రిజిస్టర్ ఆఫీస్ దగ్గర. అక్కడ కనీసము గవర్నమెంట్ ఏవైతే రూల్స్ రెగ్యులేషన్స్ పెడుతుందో నిబంధనలకు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అక్కడ ఫీజు స్ట్రక్చర్ లేదు, కంప్లీట్ బాక్స్ లేదు, ప్రైమరీగా ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదు, తర్వాత చైల్డ్ లైన్ నంబర్ తెలియట్లేదు పిల్లలకి, కనీసం ఎక్కడ కూడా డిస్ప్లే చేసినటువంటి సందర్భాలు లేవు, ప్లే గ్రౌండ్ లేదు, పిల్లలకి కనీసం వాళ్ళకి మైండ్ ఫ్రెష్ అవ్వాలన్నా కూడా రిఫ్రెష్మెంట్ కావాలన్నా కూడా కనీసం ఆట పాటలు ఉండాలి. అవన్నీ కూడా పిల్లలు దూరంగా ఉంటున్నారు. తర్వాత ఈరోజు ఇక్కడ అంటే ఇది ఎక్కడమ్మా ఇది ప్లేస్, ఇది మంగమూరు డొంకలో ఉన్నటువంటి చైతన్య స్కూల్కి రావడం అయింది. అంటే రాగానే నాకు చాలా డేంజర్లో ఉన్నారు పిల్లలు, కనీసం సేఫ్టీ మెజర్స్ అనేటువంటిది పాటించడం లేదు, చాలా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇక్కడ కనీసము ఇవన్నీ కూడా డీజిల్, గ్రీజు, పెట్రోలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడి నుంచే సప్లై అవుతుంది అనేది కూడా మాకు కంప్లైంట్ కూడా వచ్చింది. అంటే స్కూల్ బస్సులు, చైతన్య స్కూల్ బస్సెస్ అన్నిటికి కూడా ఇక్కడి నుంచే సప్లై చేసుకొని వెళ్తారు అనేది కూడా మాకు కంప్లైంట్ వచ్చింది. సో బేసింగ్ ఆన్ ద కంప్లైంట్ మేము విజిట్ చేయడం అయింది. విజిట్ చేసి ఇక్కడే డేంజర్ అనమాట, ఇది చాలా డేంజరు. షార్ట్ సర్క్యూట్ వచ్చి ఉంటే పిల్లలు అసలు ఒక్కరు కూడా ఆ ప్రమాదం నుంచి బయటపడేటువంటి ఛాన్సెస్ కూడా ఉండవు. ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు అంటే కనీసం మేనేజ్మెంటు ఇలా ఉంది, వీటన్నిటిని కూడా దూరంగా పెట్టాలి, పిల్లలకి చాలా దూరంగా ఉంచాలి. 1 డ్రాప్ డీజిల్ ఉన్నా కూడా చాలా ప్రమాదం. అసలు ఇటువంటి సిచ్యుయేషన్లో పిల్లలు ఉన్నారేంటి, ఇటువంటి సిచ్యుయేషన్లో పట్టించుకోకుండా యాజమాన్యం ఉండడం ఏంటి, ఇంత నిర్లక్ష్యంగా ఉండడం ఏంటి, పిల్లల పట్ల చైల్డ్ రైట్స్ అన్నీ కూడా ఇక్కడే వైలేషన్ కనపడుతూ ఉంది. రైట్ టు ప్రొటెక్షన్ అనేటువంటిది లేకుండా పోయింది. అలాగే వీటిని ముఖ్యంగా ఇటువంటి కనీసం వాష్రూమ్స్ లేవు ఈడ కూడా. అట్లాగే పిల్లలకి ఓపెన్గా అంటే ఒకటే డోర్ కూడా లేదనమాట. డోర్ లేకుండా ఎదురుగానే క్లాస్ రూమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. అసలు హైజీన్ లేదు, పర్సన్ హైజీన్ లేదు. అలాగే ఆ రూమ్స్ కూడా 9th క్లాస్ రూమ్ అయితే బాత్రూమ్స్, టాయిలెట్స్ ఎదురుగానే ఉంది. అక్కడే వాటర్ కూడా 1 సైడ్ వాటర్ పెట్టున్నారనమాట. వాళ్ళు భోజనం కూడా ఆ రూమ్లోనే తీసుకుంటూ ఉంటారనమాట, భోజనం చేస్తూ ఉంటారు. మేము తల్లిదండ్రులు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు ఎక్కడ కూర్చుంటున్నారు, ఎలా ఉంటున్నారు అనేది కూడా స్కూల్కి వచ్చినప్పుడు స్కూల్ ప్రిన్సిపల్తో కలిసి పైకి వెళ్ళి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మీ పిల్లలు సేఫ్లో ఉన్నారా, సేఫ్ సైడ్లో ఉన్నారా లేదా అనేది కూడా మీరు చూసుకోవాలి. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఎవ్రీ మంత్ కూడా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే గవర్నమెంట్ స్కూల్స్ వెరీ హైజీన్గా ఉన్నాయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, రూమ్స్ బాగున్నాయి. ముందు అక్కడ
చెట్లు ఉంటున్నాయి, మంచి వాతావరణం, మంచి ఎన్విరాన్మెంట్లో పిల్లలు ఎడ్యుకేషన్ని అభ్యసిస్తున్నారు. కానీ మనకి ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్లో అయితే ఒక బిల్డింగ్స్లో అంటే ఏదన్నా ఫైర్ ఇదైనా కూడా కనీసం మేము మార్నింగ్ వెళ్ళినటువంటి చైతన్య స్కూలు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న ఆ స్కూల్లో అయితే కనీసం ఫైర్ ఎన్ఓసి కూడా సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫోర్త్కి లేదు, ఒక 2 ఫ్లోర్స్కి మాత్రం ఉందన్నమాట. అంటే ఏదైనా పిల్లలకి జరిగినప్పుడు ఫైర్ సేఫ్టీ అనేటువంటిది కూడా లేకుండా అయిపోతుందన్నమాట. కనీసం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యాశాఖ నిర్లక్ష్యం బాగా స్పష్టంగా ఉంది. విద్యాశాఖ అనేటువంటి నామ్స్ ప్రకారం చేయాలి. ఇక్కడే వాళ్ళు చూసిన దాఖలాలు కూడా లేవు. మరి మీరు దీని మీద కూడా ఏమి చర్యలు తీసుకుంటారు? మేము విద్యాశాఖని కూడా వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేస్తాము. కేసుని సుమోటోగా తీసుకుంటామండి. ఎందుకంటే వెరీ సీరియస్, ఇదైతే మేము సీరియస్గానే తీసుకుంటున్నాము. స్కూల్లోనే షాప్స్లో ఏమైనా పెట్టారా అనేది చెక్ చేసుకోవాలి. ఇట్లా ఈ పెట్రోలు, డీజిల్ ఇట్లాంటివి ఏమన్నా పెట్టారా ఏంటి అనేది కూడా వాళ్ళు పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలండి. పిల్లలతో ఇంటికి వెళ్ళినా కూడా ఇంటరాక్షన్ అనేది చాలా ముఖ్యం అన్నమాట పేరెంట్స్కి కూడా. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సమగ్ర శిక్ష సిబ్బంది చేపట్టిన సమ్మె 9వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కలెక్టరేట్ వద్ద ధర్నా కొనసాగింది. ధర్నా శిబిరాన్ని సిఐటియు జిల్లా నాయకుడు చీకటి శ్రీనివాసరావు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. విద్యాశాఖ ద్వారా అమలవుతున్న కార్యక్రమాల్లో సమగ్ర శిక్ష కింద పనిచేసే కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బంది ప్రధాన భూమిక పోషిస్తున్నారని తెలిపారు. విద్యాశాఖలో కీలకంగా వ్యవహరించే సమగ్ర శిక్ష కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని విమర్శించారు. ధర్నా శిబిరాన్ని సిపిఎం ప్రజా సంఘాల నాయకులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ధర్నాలో సమగ్ర శిక్ష జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఏ రోజుల్లోకి వీధుల్లోకి రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక్కసారి మనసుంటే మీరు ఆలోచించండి అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను. ఏమడుగుతున్నారండి? ఈ ప్రభుత్వం ఇంకొక 3 నెలల్లో 4 నెలల్లో ఉంటుందో వస్తుందో ఎవరికి తెలియదు. మీకు 151 శాసనసభ సీట్లు ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తామని మీకు పరిపాలించమని 3.5 కోట్ల మంది ఓటర్లంతా మీకు పరిపాలన చేయమని చెప్పేసి మీకు అధికారులు ఇచ్చారు. పరిపాలన అంటే బటన్ నొక్కడం కాదు. పరిపాలన అంటే కొన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం కాదు. నీ సంక్షేమ పథకాలని ప్రజలకి, విద్యార్థులకి, మహిళలకి అందరికి తీసుకెళ్తున్న యంత్రాంగం అంతా ఉంటేనే నువ్వు సరైన ముఖ్యమంత్రిగా ఉంటావు. లేకపోతే మేము లేకుండా నీకు మంచి పేరు రాష్ట్రంలో ఇచ్చేవాడు ఎవరు లేడు. సర్వశిక్షా అభియాన ఉద్యోగులు లేకుండా మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పాఠశాలకైనా వెళ్ళండి, బాగుందని మీకు సర్టిఫికేట్ ఇస్తే మా పోరాటాన్ని అవసరమైతే వెనక్కి తీసుకుంటాం. ఏమండి, చేసిన పనికి జీతం అడగాల? అయ్యా నాకు ఆకలి అవుతుంది, అన్నం పెట్టాలా? మేము కనీసం ఏమని అడగాలా? త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఈవీఎం గోదాంలను పరిశీలించడం జరిగిందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. కొత్త మామిడిపాలెంలోని ఈవీఎం గోదాంలో భద్రతపరిచిన వీవీ ప్యాడ్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. గోదాంలో ఉంచిన సీళ్లను పరిశీలించిన అనంతరం ఇటీవల ఎఫ్ఎల్సీ పూర్తి చేసి ప్రత్యేకంగా భద్రపరిచిన ఓటింగ్ యంత్రాలను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. కలెక్టర్ వెంట రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. మామూలుగా అయితే మనకు 2 కూడా తీసుకోవచ్చు సార్. కానీ ఇప్పుడే కనుక 20% తీసుకోవచ్చు. 20% అంటే కరెక్ట్గా సెలెక్షన్ కూడా అవుతాం మాకైతే తీసుకున్న తర్వాత ఇవాళ క్వార్టర్లీ ఈవీఎం గుడౌన్ డీటెయిల్డ్ ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది. బోత్ వీవీప్యాట్ పెట్టిన గుడౌన్ 1 అండ్ గుడౌన్ 2 రెండు కూడా ఓపెన్ చేసేసి అక్కడ ఉంటున్న పరిస్థితి ఎలా ఉందని చూసాము. అన్నీ కూడా సేఫ్గా ఉంటుంది. మనం
ఎఫ్ఎల్సి కంప్లీట్ చేసి ఎట్లా పెట్టామో ఆ సేమ్ స్టాక్స్ సేమ్ అరేంజ్మెంట్స్లో ఆల్ వీవీప్యాట్స్ కూడా సేఫ్గా ఉంటుంది. అండ్ ఆల్ ద ఈవీఎంస్ అండ్ బ్యాలెట్ యూనిట్స్ అండ్ కంట్రోల్ యూనిట్స్ కూడా ఇంటాక్ట్గా ఉంటుంది. వాళ్ళ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా అకంపెనీ చేసి వాళ్ళు కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది. అండ్ దే ఆల్సో ఎక్స్ప్రెస్ సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయింటెనెన్స్. సో ఇప్పటి నుంచి నెక్స్ట్ ఈ గుడౌన్స్ నెక్స్ట్ క్వార్టర్ ముందు ఐ థింక్ నెక్స్ట్ ఓన్లీ ఇట్స్ గోన్ బి ర్యాండమైజేషన్స్ అప్పుడు ఇంకా డీటెయిల్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పీఆర్సీ, డీఏ బకాయిలు, సరెండర్ లీవ్స్, పీఎఫ్, ఏపీడీజీఎల్ ఐ లోన్లు వెంటనే ఇవ్వాలని ఉపాధ్యాయులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆర్థిక బకాయిలు, డిఏ అరియర్స్ను, సరెండర్ రూపాయలను 18,000 కోట్ల రూపాయల నిర్లక్ష్య వైఖరి, బకాయిలు 2 డిఏ బకాయిలు 12,000 కోట్లు, సరెండర్ లీవ్ బకాయిలు 4,500 కోట్లు ఇంతవరకు ఇవ్వలేదని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొంబోజు శ్రీనివాసరావు అన్నారు. వివిధ రకాల లోన్లు 1,500 కోట్లు రావాల్సి ఉందన్నారు. అన్ని రకాల బకాయిలు సెప్టెంబర్ నాటికి చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు చెల్లించలేదన్నారు. తమ బకాయిల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు రవి, ప్రధాన అధ్యక్షుడు వీరాంజనేయులు, ఉమామహేశ్వరి, చిన్నస్వామి, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం రావడంతో మొదట 2 డిఏలు ప్రకటించింది. ఆ డిఏకి సంబంధించినటువంటి ఎరియర్స్ 1,100 కోట్ల రూపాయలు ఇంతవరకు చెల్లించలేదు. తర్వాత 11th పిఆర్సీలో మొత్తం చాలా దుర్మార్గంగా చాలా నష్టం కలుగు చేసినటువంటి పిఆర్సీ 11th పిఆర్సీ. ఆ 11th పిఆర్సీని మేము ఆమోదించబోయినా సరే అమలు చేశారు. అయితే 11th పిఆర్సీ యొక్క బకాయిలు 6,200 కోట్ల రూపాయలు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని డిఏల్ని ఫ్రీజ్ చేశారు ఇవ్వకుండా. తర్వాత చివరిలో నిన్న మొన్న 2 డిఏలు ప్రకటించారు. ఆ 2 డిఏల బకాయిలు కూడా 1,200 కోట్ల రూపాయలు నుంచి 4,400 కోట్ల రూపాయలకి ఉన్నది. ఈ విధంగా ఉపాధ్యాయులకి ఉద్యోగులకు రావాల్సినటువంటి 16,000 కోట్ల రూపాయల బకాయిలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందా చెల్లించలేదు. అలాగే ఉపాధ్యాయులు సరెండర్ లీవ్ పెట్టుకుంటే ఆ సరెండర్ లీవ్లు కూడా సంవత్సర కాలం నుంచి ఇంతవరకు చెల్లించకుండా ఉన్నటువంటి అమౌంట్ 4,500 కోట్ల రూపాయలు. వాళ్ళ ఖర్చుల కోసం దాచుకున్నటువంటి లీవుల్ని ఈ విధంగా బిల్లు చేసుకుంటే ఇంతవరకు చెల్లించలేదు. మరీ దారుణంగా ఏపీజీఎల్ఐసి పీఎఫ్ ఉపాధ్యాయులు దాచుకున్న డబ్బు గృహ అవసరాలకి పెళ్లిళ్ళకి కోసం లోన్లు పెట్టుకుంటారు. వాటి యొక్క అమౌంట్ సుమారు 1,500 కోట్ల రూపాయలు ఉంటే మొన్న ఏప్రిల్లో చెల్లించి ఇంతవరకు చెల్లించకపోవడం అనేది చాలా దుర్మార్గం. మేము అడిగేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సుమారు ఉపాధ్యాయుల ఉద్యోగస్తులకి 18,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. మీరు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మొన్న ఆగస్టున ఏర్పాటు చేసి సెప్టెంబర్ 23వ తేదీ కల్లా అన్ని రకాల బకాయిలు రద్దు చేస్తామని చెప్పి అన్నీ చెల్లిస్తామని చెప్పారు. ఇంతవరకు ఏది చెల్లించలేదు. అందుకనే యూటీఎఫ్ దశవారీ పోరాటానికి పిలుపునిచ్చింది. ఈ ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి చాలా ఉపాధ్యాయులంటే మాకు చాలా గౌరవము, వాళ్ళంటే చాలా సన్నిహితంగా ఉంటాం, ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పారు. మేము కూడా నమ్మాము, బాగానే ఉంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి బకాయిలు ఏ విధమైనటువంటి అంతకుముందు గవర్నమెంట్ ఉన్నటువంటి 3 డిఏలతో పాటు చెల్లించలేదని చెప్పి ధ్వజమెత్తినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గారు ఆయన వచ్చిన తర్వాత 7 డిఏలు మాకు ఇవ్వలేదు. తర్వాత ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా 11వ పిఆర్సీలో అది పిఆర్సీ ఇచ్చారో అర్థం కాలేదు, డిఏలు ఇచ్చారో అర్థం కాలేదు. ఒక పక్క పిఆర్సీ ఇచ్చా ఉంటారు, డిఏ ఇచ్చా ఉంటారు. ఇదే అది అప్పుడేదో గవర్నమెంట్లో మన ఎన్టీ రామారావు సినిమాలో ఇదే అన్నం అనుకోండి, ఇదే పప్పు అనుకోండి, ఇదే కూర అనుకోండి అన్నట్టుగా ఇదే డిఏలు అనుకోండి, ఇదే పిఆర్సీ అనుకున్న విధంగా మాయ చేసి మసిపూసి రికార్డ్ చేసి డిఏ అనేది ఏమి ఇవ్వలేదు. చాలామంది ఒంటరి ఉద్యోగస్తులు పిఎఫ్ లోన్లు పెట్టుకున్నారండి పిల్లల పెళ్లిళ్ళ కోసం. చాలామంది ఇప్పుడు ఇది 3-4 సంవత్సరాలుగా జరుగుతున్నది. ఈ రోజుకి ఈరోజు జరిగింది కాదు. అంత తొందరగా ఉపాధ్యాయులు అనేవాళ్ళు చాలా ఓర్పు వహించి చాలా కాలము ఓర్పు వహించిన తర్వాతనే ఈ విధమైన పోరాటాలకు దిగుతున్నారు. చాలామంది వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు పెట్టుకొని పిఎఫ్ లోన్లు మంజూరు కాక
ఆ వివాహాలు రద్దు చేసుకున్న సందర్భాలు కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి. కనీసం చాలామందికి పిల్లలు చదివించుకునే వాళ్ళకి పిఎఫ్లు లోన్లు రావట్లేదు, ఏపీజీల లోన్లు రావట్లేదు, కనీసం జీతాలు కూడా 1వ తారీఖు రాని పరిస్థితి. మేము 010 పద్ధతి తెచ్చుకున్న తర్వాత 1వ తారీఖు జీతాలు టంచనగా వచ్చేవి, ఏదైనా సెలవు దినాలు ఉంటే 2-3 తారీఖుల్లో వచ్చేవి, కానీ ఈ విధమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదు. అకాడమిక్ మానిటరింగ్లో కానీ మాకు రావాల్సిన మేము దాచిపెట్టుకున్న డబ్బులు మా కీడల్లో కూడా చాలా జాప్యం జరుగుతుంది. ఇటువంటివన్నీ ఇవి జనవరి 3వ తారీఖు లోపల ఇవన్నీ కూడా మాకు ఇవ్వకపోతే 3వ తారీఖు నుంచి దశలవారీ పోరాటం, తర్వాత జనవరి 10-17 తారీఖుల్లో పోరాటాలు అనేవి ఇంకా ముందుకు సాగే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము కూడా ఎప్పుడైనా సరే ఓపిగా ఉన్న వాళ్ళని అసహనంగా వచ్చేటువంటి పరిస్థితులు చేస్తే మేము కూడా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ విధంగా పోరాటాలు చేయాలని చెప్పి సిపిఎస్ రద్దు చేయకపోగా, మా డబ్బులు మాకు చెల్లించకపోగా ఈ ప్రభుత్వం ఈ విధంగా మేనవేషాలు లెక్కేస్తుంటే ఒక ఉద్యోగిగా ఎంతవరకు ఓర్పు పడతారు పోరాటాలకి? అంటే దానితోడు ఏదన్నా గట్టిగా మాట్లాడేమనుకోండి, దాన్ని ఇంకో రకంగా మాట్లాడటం అనమాట. అసలు సిపిఎస్ వద్దురా బాబు అనుకుంటే మా నెత్తిన బలవంతంగా జీపీఎస్ ఒకటి తెచ్చి రుద్దారు. సిపిఎస్ రద్దు చేయకపోగా జీపీఎస్ విధానాన్ని తీసుకొచ్చాడు. ఇవన్నీ అడుగుతామని చెప్పి అసలు జీతం కూడా 1వ తేదీ జమ కావట్లేదు. ఈవెన్ 10వ తేదీ దాకా జీతం జమ కావట్లేదు. 10వ తేదీ దాకా జీతం జమ కాకపోతే మేము పెట్టినటువంటి మాకు లోన్లు కానీ ఈఎంఐలు ప్రాబ్లం వచ్చి సిబిల్ స్కోర్ తగ్గి ఒక ఉద్యోగి ఎంత వేదనకు గురి అవుతున్నాడంటే ఆర్థికంగా అంత వేదనకు గురి అవుతున్నాడు. ఏదో 1వ తేదీ జీతం వచ్చేది మంచి బతుకుతాం అనుకుంటే మా జీవితాలు కూడా దుర్భరమైనటువంటి జీవితాలుగా నేడు ప్రభుత్వాలు తయారు చేస్తున్నాయి. వీటన్నింటినీ విడనాడి ఖచ్చితంగా మాకు సిపిఎస్ విధానం రద్దు చేయాలి, మాకు సిపిఎస్ విధానము జీపీఎస్ విధానం రద్దు చేయాలి, పాత పెన్షన్ విధానాన్ని మాకు ఇవ్వాలి, మా ఎరియర్స్ అన్నీ చెల్లించాలి. మాకు పాత పెన్షన్ విధానాన్ని పాదయాత్రలో హామీ ఇచ్చిన మేరకు మాకు ఖచ్చితంగా పాత పెన్షన్ విధానాన్ని చెల్లించి అమలు చేసి ఒకటే సర్వీస్ ఒకటే పెన్షన్ అనేటువంటి నినాదాన్ని తీసుకోవాలి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆల్రెడీ చెప్పాడు, నేను సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తున్నానని చెప్పి. మరి ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి ఏం చెప్తాడో, ఏం చెప్పి ఎలక్షన్కి వెళ్తారో తేల్చుకోవాల్సిన సమయం ఉంది. వైసీపీలో తాను తీవ్ర అసంతృప్తితో ఉన్నానని, గత 4.5 ఏళ్లుగా పడిన ఇబ్బందులు ఎన్నడూ పడలేదని, పార్టీని వీడబోతున్నానంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన లిఖితపూర్వక ఫిర్యాదును ఒంగోలు డీఎస్పీ నారాయణస్వామిరెడ్డికి పంపారు. కొన్ని రాజకీయ వ్యాఖ్యలను తన ఫోటోను జతచేసి అవి తాను చేసినట్లుగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్తో పాటు పలు పేజీల్లో ప్రచారం చేస్తున్నారని ఎంపీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులను గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. నగరంలోని 9వ డివిజన్ కార్పొరేషన్లో విలీన ప్రాంతం. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోక, మౌలిక వస్తువులు లేక ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. సంవత్సరం కిందట ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించగా స్థానిక ప్రజలు సమస్యలను బాలినేని దృష్టికి తీసుకువచ్చారు. దీంతో తక్షణం సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని బాలినేని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. 1,50,00,000 వర్కులు జరిగినాయి. మరి 1,70,00,000 వర్కులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా నిన్న 40 లక్షలకి మళ్ళీ సిమెంట్ రోడ్డు, మళ్ళీ కొప్పోల దగ్గర 40 లక్షలు కూడా మళ్ళీ అది కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మొత్తం కూడా 4 కోట్ల రూపాయలు ఈ 9వ డివిజన్కి శాంక్షన్ చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పటికే 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేయగా ప్రస్తుతం 1 కోటి రూపాయలతో ప్రధాన కాలువ నిర్మాణం జరుగుతుంది. ఈ కాలువ నిర్మాణానికి ప్రజల సహకారం అందించగా రాజకీయ పార్టీలు అడ్డుకుంటున్నాయి. 9వ డివిజన్లో అభివృద్ధి టీడీపీ హయాంలో చేయలేక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో చేస్తుంటే అడ్డుకోవడం బాధాకరమని 9వ డివిజన్ నాయకులు, ప్రజలు పేర్కొన్నారు. సంవత్సరం క్రితం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి స్థానిక ప్రజలు వారి సమస్యలను తెలియచేయడం జరిగింది. వర్షం పడితే ఇళ్లల్లోకి మురుగునీరు చేరుతుందని బాలినేని దృష్టికి తీసుకురాగా స్పందించిన బాలినేని అధికారులను ఆదేశించడం జరిగిందని, నిధులు మంజూరు చేసి డ్రైనేజీ నిర్మించాలని కోరగా నేడు పనులు శరవేగంగా జరుగుతుంటే టీడీపీ నాయకులు అడ్డుకోవడం సమంజసం కాదంటూ డివిజన్ ప్రజలు వాపోయారు. 9వ డివిజన్ పరిధిలో కొప్పోలు గ్రామంలో బాలినేని వాసన్న గారు మాజీ మంత్రివర్యులు
సంవత్సరం క్రితము గడప గడప ప్రోగ్రాంకి వచ్చినప్పుడు తిరిగేటప్పుడు ఇక్కడ ఈ గ్రామ ప్రజలందరూ కలిసి మాకు డ్రైనేజ్ లేదండి, మెయిన్ కాలువ డ్రైనేజీ, మా ఇళ్లలో నీళ్ళన్నీ మా ఇళ్లలోకే వస్తున్నాయి, వాటి వల్ల మేము ఇబ్బంది పడుతున్నాం అంటే ఆ రోజు వాసన్న గారు అప్పటికప్పుడు అధికారులకి శాంక్షన్ ఆర్డర్లు ఇచ్చేయమని చెప్పేసి ₹1 కోటి శాంక్షన్ చేయించడం జరిగింది. అది ఆ ₹1 కోటి శాంక్షన్ చేసి డ్రైన్ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు అందరూ దాదాపు 60 సంవత్సరాల కళ మాకు నెరవేరుతుందని చెప్పేసి ప్రజలందరూ సంతోషిస్తూ వాళ్ళ ఇళ్ళ ముందు మెట్లు అలాంటివి పోతున్నా కూడా సంతోషంగా వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఆ డ్రైనేజ్ మాకు వచ్చింది 60 సంవత్సరాల నుంచి అని చెప్పి కళ నెరవేరుతుందని చెప్పేసి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించడం ఎంతవరకు సమంజసమని 9వ డివిజన్ ఇన్ఛార్జ్ వెన్నపూస వెంకటరెడ్డి ప్రశ్నించారు. స్థానిక ప్రజలు 60 సంవత్సరాల కళ నేడు నెరవేరుతుంటే టీడీపీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని తెలిపారు. కొప్పోలు దగ్గర టీడీపీ ఆఫీసు రోడ్డుపై ఉందని 1.5 అడుగు డ్రైనేజీ నిర్మాణానికి అడ్డు వస్తుందని అన్నారు. అంతవరకు తొలగించి పునర్నిర్మిస్తామని తెలియజేసి డ్రైనేజీ నిర్మాణం ఆపమనడం మాజీ ఎమ్మెల్యేకే చెల్లిందని అన్నారు. ఈ డ్రైనేజీ పూర్తయితే ఈ ప్రాంత ప్రజలు టీడీపీ మరిచిపోతారు అన్న అక్కసుతో రాజకీయం చేయడం సమంజసం కాదని అన్నారు. ఇక్కడ నిన్న టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గారు వచ్చి పార్టీ ఆఫీసు ఒక రేగుల షెడ్ రోడ్డు మీద వేసింది. అది అడుగున్నర ఒక డ్యామేజ్ అవుతుంది, అడుగున్నరకు పోతుంది. దానికోసం అని చెప్పేసి ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనిని ఆపమని చెప్పిపోవటం అనేది ఎంతవరకు సబం అని చెప్పేసి ప్రజలందరూ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అది ఎంతవరకు సబం అని చెప్పేసి జనార్దన్ గారే తెలుసుకోవాలి. డ్రైనేజ్ అనేది ప్రజలకు ఉపయోగపడేది, అందరికీ అభివృద్ధి చేయడానికి మీ హయాంలో టీడీపీ హయాంలో ఎలాగో చేయలేదని చెప్పేసి ఇప్పుడు ప్రజలు కోరిక మేరకు జరుగుతుంటే దాన్ని ఆపడం అనేది ఎంతవరకు హర్షణీయమో జనార్దన్ గారే తెలుసుకోవాలి. ప్రజలకు సహకరించండి, చేసే అభివృద్ధిని ఆపొద్దండి. ఇది ఎన్నాళ్ళ నుంచో జరుగుతున్న వాళ్ళ కళ నెరవేరుతుంది. దయచేసి సహకరించమని ప్రతిపక్షాలకి కోరుతున్నా. మీ పార్టీ ఆఫీస్ కోసం డ్రైన్ ఆపమంటం అనేది సమంజసం కాదు, అది మంచిది కూడా కాదండి. అది మీరు తెలుసుకొని మీరు వచ్చి ఒకసారి చూశారు కూడా, ఆల్రెడీ చూశారు ఎన్ని ఇళ్ళు పగిలిపోయి ఉన్నాయో అందరిది. వాళ్ళందరికీ దానికి ఇళ్ళ కంటే వాల్యూ అయినది కాదు కూడా, అది కూడా మేము చేసిపిచ్చి ఇస్తామని చెప్పేసి కాంట్రాక్టర్ గారు చెప్పడం జరిగింది. డ్యామేజ్ కాకుండా విగ్రహం తగలకుండా ముందుకే చేసి ఒకవేళ ఏదైనా డ్యామేజ్ అయినా కాంట్రాక్టర్ గారు చేసి ఇస్తామని చెప్పారంట. దానికి కూడా మీరు అది ఎంతవరకు కాదు అని చెప్పి పని ఆపమంటం అనేది అది మంచిది కాదని మీరైనా రేపు ఎవరైనా కూడా ప్రజలకు ఉపయోగపడేట్టు చేయాలి. ఆ పనుల్ని మనం అందరము సహకరించాలి. ఎవరు చేసినా దానికి మీరు ఆపమని చెప్పడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. దయచేసి అందరూ సహకరించి డ్రైన్ కంప్లీట్ అయ్యేటట్టుగా సహకరించాల్సిందిగా కోరుచున్నాను. వర్షం పడితే ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయని స్థానిక మహిళ శోభారాణి తెలిపారు. ఈ పరిస్థితిని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకురావడం జరిగిందని అన్నారు. మా గోడలు మెట్లు పోయినా పర్వాలేదని, భవిష్యత్తు కోసం కాలువ నిర్మాణం చేపడుతున్నారని, మాకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. ఎప్పటి నుండో కాలువ నిర్మాణం చేపట్టాలని అడుగుతున్నాం. మాకు వర్షం పడితే నీళ్లు కాలువలు లేక అన్ని ఇళ్లలోకి వస్తాయి నీళ్లు. ఇప్పుడు కాలువ శాంక్షన్ అయినాయి అని చెప్పేసి తీస్తున్నారు. మాకు అయినా గోడలు అది పోయినా పర్వాలేదండి, కాలువలో వస్తున్నాయి కాబట్టి మాకు ఇబ్బంది ఏమి లేదు. ఫ్యూచర్లో కూడా మాకు ఇబ్బంది లేకుండా ఉంటుందని మేము కూడా ఓకే చెప్పేసాము. కాలువలు వస్తున్నా మాకు అబ్జెక్షన్ ఏమి లేదు సార్, అందరూ హ్యాపీ. పోయినాయి సార్ గోడలు, ప్రహరీ గోడలు ఇట్లా మెట్లు ఇట్లా పోయినాయి సార్, చిన్నవి పోయినాయి. ఇబ్బంది ఏమి లేదు సార్, మళ్ళీ కట్టుకుంటాం. కాకపోతే ఫ్యూచర్లో మాకు ఇబ్బంది ఉండదు కదా సార్, నీళ్ళు ఇళ్లలోకి రాకుండా ఉంటాయి కదా సార్. రోడ్డు ఎత్తు అయిపోయి మాకు ఇల్లు డౌన్ అయిపోయి నీళ్ళన్నీ వర్షం పడితే లోపలికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడైతే ఇబ్బంది లేదనుకుంటాం. 9వ డివిజన్ డ్రైనేజీ నిర్మాణానికి ₹1 కోటితో పనులు జరుగుతున్నాయని, యూనియన్ బ్యాంకు నుంచి గుత్తికొండవారిపాలెం రోడ్డు వరకు నిర్మిస్తున్నామని డివిజనల్ ఇంజనీర్ రఘురాం తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి వారి ఆక్రమణలను తొలగించడం జరిగిందని అన్నారు. 1-2 చోట్ల మాత్రమే అభ్యంతరాలు వస్తున్నాయని, వారితో మాట్లాడి సమస్యలను పరిష్కరించి డ్రైనేజీ సమస్యను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 9వ డివిజన్ నందు 15వ ఆర్థిక నిధులతో ₹1 కోటితో పని ప్రారంభించున్నాము. సుమారుగా 600
20 మీటర్ల దాకా మనకి డ్రైన్ వస్తుంది. యూనియన్ బ్యాంక్ దగ్గర నుంచి గుత్తుకండి పాలెం ఎగ్జిస్టింగ్ కల్వర్ట్ వరకు కూడా మనం ఈ డ్రైన్ నిర్మాణం చేసుకుంటున్నాము. ఈ డ్రైన్ నిర్మాణం భాగంగా ఎంకరేజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయన్నీ కూడా టౌన్ ప్లానింగ్ వాళ్ళ మార్కింగ్ ప్రకారం మనం వర్క్ చేసుకుంటూ వస్తున్నామండి. దీనికి సంబంధించి కొన్ని హర్డిల్స్ అవి ఉంటే అవి కమిషనర్ ఆదేశాలతో ఆ బిల్డింగ్ ఓనర్స్తో కూడా మాట్లాడడానికి ఈరోజు రావడం జరిగింది. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ వాదన కూడా విన్నాము. ఇవన్నీ కూడా కమిషనర్ నోటీసులో పెట్టి ఈ డ్రైన్ ఆగకుండా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని చెప్పి మేము ఇచ్చేస్తున్నాము. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తుండడం, కేరళలో ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో వైద్య శాఖ అప్రమత్తమైంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ గర్భిణికి ర్యాపిడ్ టెస్ట్లో కోవిడ్ పాజిటివ్ తేలింది. దీంతో ఆర్టీపీసీఆర్ పరీక్ష కోసం ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో చేర్చారు. జిల్లా నుండి ఎక్కువ సంఖ్యలో అయ్యప్ప మాలధారులు శబరిమలై వెళ్తున్నారు. తిరిగి వచ్చిన కొందరు జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటితో బాధపడుతున్నారు. మరికొందరు ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వారికి ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. గత వారం రోజుల్లో 20 మంది అనుమానితులను పరీక్షలు నిర్వహించారు. ఆ సంఖ్య ప్రస్తుతం రోజుకు 20కి చేరింది. వాస్తవానికి కోవిడ్ కనుమరుగై 3 సంవత్సరాలైంది. తిరిగి ఇప్పుడు లక్షణాలు కనిపించడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య కేరళలో ఎక్కువగా ఉంది. అక్కడికి వెళ్లి వచ్చిన మాలధారులు కొంతమంది జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పితో బాధపడుతున్నారు. వీరిలో కొందరు అనుమానంతో పరీక్షలు కూడా చేయించుకున్నారు. అధికారికంగా జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కానున్నప్పటికీ దగ్గు, జలుబు, గొంతు నొప్పితో బాధపడుతున్న అనుమానితులు ఇళ్ల పక్కనున్న వారు భయాందోళనకు గురవుతున్నారు. మాస్కులు ధరించడం, శానిటైజర్ వినియోగించడం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్ కేసులు వెలుగు చూస్తుండటంతో ఉన్నతాధికారులు వైద్య సిబ్బందిని ఇప్పటికే అప్రమత్తం చేశారు. అందుకు అనుగుణంగా ఆసుపత్రుల్లో ఏర్పాట్లు సిద్ధం చేశారు. జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిలో 200 పడకలు, ఆక్సిజన్ ప్లాంట్లు, ఆక్సిజన్ జనరేటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడి ఆర్టీపీసీఆర్ ల్యాబ్లో రోజుకు 300 నమూనాలు పరీక్షించే అవకాశం ఉంది. ప్రస్తుతం ర్యాపిడ్ కిట్ల ద్వారా పరీక్షలు చేస్తున్నారు. ఇటీవల వరకు రోజుకు 5 నుండి 10 వరకు నమూనాలు పరీక్షిస్తుండగా 2 రోజుల నుండి ఆ సంఖ్య 20 వరకు పెంచారు. అనుమానితులను పరీక్షలు చేసి మందులందించి పంపుతున్నారు. పాజిటివ్ కేసులు పెరిగినా భయపడాల్సిన పని లేదని అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొని చిన్నారులు, వృద్ధులు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. JN1 వేరియంట్ కోడ్ అనేది డ్రాప్ చెందుతా ఉంది. JN1 వేరియంట్ అనేది ఒమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్. ప్రథమంగా మనం కేరళ రాష్ట్రంలో వీటిని గుర్తించడం జరిగింది. సింగపూర్ నుంచి ఎవరైతే ఇక్కడికి ట్రావెల్ చేసి వచ్చారో వాళ్ళలో ప్రప్రథమంగా యొక్క JN1 వేరియంట్ని గుర్తించడం జరిగింది. తర్వాత కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈ యొక్క రాష్ట్రాల్లో ఈ యొక్క కోవిడ్ అనేది వ్యాప్తి చెందింది. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ప్రతి పిఎస్సిలో ర్యాపిడ్ టెస్ట్ అనేది చేస్తారు. కానీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది జీజీహెచ్ ఒంగోలులో మాత్రమే, మెడికల్ కాలేజీలో మాత్రమే చేయడం జరుగుతుంది. దీని గురించి ఈ యొక్క నమూనాను సేకరించడానికి జీజీహెచ్ ఒంగోలులో ఒక కోవిడ్ షెడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ ఎవరికైతే లక్షణాలు ఉన్నాయో, జలుబు, దగ్గు కావచ్చు, ఆయాసం కావచ్చు, జ్వరం కానీ వీటితో బాధపడిన వాళ్ళు తప్పకుండా ఇక కోవిడ్ షెడ్ దగ్గరికి వచ్చేసి టెస్టులు చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది. అదేవిధంగా శబరిమల వెళ్ళి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా వచ్చేసేసి టెస్టులు చేయించవలసిందిగా మేమంతా కోరుతా ఉన్నాము. కోవిడ్ రాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవటం, చేతుల్ని సబ్బుతో కడుక్కోవటం, శానిటైజర్ అనేవి వాడటం, అదేవిధంగా డిస్టెన్స్ పాటించడం. కనీసం 6 అడుగుల దూరం డిస్టెన్స్ని మనం కానీ పాటించినట్టయితే కోవిడ్ రాకుండా చేసుకోవచ్చు.
ఎస్పెషల్లీ ప్రజలు ఎక్కడైతే గుమ్మిగూడి ఉంటారో రైల్వే స్టేషన్లు కావచ్చు, బస్ స్టాండ్లు కావచ్చు, మార్కెట్ ప్రాంతాల్లో ఈ యొక్క దూరంగా కోవిడ్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసినట్లయితే మనం కోవిడ్ రాకుండా చేసుకోవచ్చని చెప్తూ ఉన్నాను. ఇప్పుడు ఏర్పాట్లు ఏమేమి చేశారు సార్ మన దగ్గర? ఇక్కడ మన జీజీహెచ్ ఒంగోలులో మేము 150 పైగా బెడ్లు అనేది అరేంజ్ చేసాము. టెంపరీ షెడ్స్ అనేవి ఇండో అమెరికన్ వాళ్ళు ఇచ్చిన ఆ షెడ్స్లో బెడ్స్ అనేవి ఏర్పాటు చేసాము. వాటిని కూడా మేము తయారు చేసుకున్నాము. మా యొక్క డాక్టర్లని, అదేవిధంగా మా యొక్క సూపరింటెండెంట్ గారి సహకారంతో అందరు స్టాఫ్ని మేము అలర్ట్ చేసాము. సిలిండర్లు, ఆక్సిజన్ సిలిండర్లు అనేవి మాకు 1000 పైచీలకు ఉన్నాయి. అదేవిధంగా ఆక్సిజన్ ప్లాంట్లు కూడా మేము 3కి పైగా మేము రెడీ చేసుకొని పెట్టుకున్నాము. అవన్నీ కూడా మేము మాక్ డ్రిల్ కూడా నిర్వహించడం జరిగింది. అవి కూడా ఆక్సిజన్ కనెక్షన్ అనేది అన్ని చోట్ల ఇవ్వడం జరిగింది. వాటితో పాటు ఆక్సిజన్ కాన్సన్ట్రేట్లు 900 పైకి ఉన్నాయి. వెంటిలేటర్లు కూడా 200 పైగా వెంటిలేటర్లు అనేవి మేము రెడీ చేసుకుని పెట్టుకున్నాము. మా నర్సెస్కి వాళ్ళందరూ కూడా మేము ట్రైనింగ్ ఇచ్చేసి రెడీ చేసుకుని పెట్టుకున్నాం. ఆర్టీపీసీఆర్ రోజు ఎన్ని చేయాలని సార్ టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారు? ఆర్టీపీసీఆర్ అనేది మేము కనీసం 100 చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. మా యొక్క డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారము రోజుకి 100 టెస్ట్ అనేవి చేయవలసిందిగా మేము ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. అంటే ఏమన్నా పాజిటివ్ వస్తే నెక్స్ట్ పరిస్థితి సార్ వచ్చిన వాళ్ళకి? ఒకవేళ ఏమైనా కోవిడ్ పాజిటివ్ వస్తే ఇమీడియట్గా వాళ్ళని అసెస్ చేయడం జరుగుతుంది. లక్షణాలు కొంచెం ఉన్నాయా, లక్షణాలు సివియర్గా ఉన్నాయని చూడడం జరుగుతుంది. లక్షణాలు కొంచెం ఉన్నట్లయితే వాళ్ళకి హోమోసైలెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లక్షణాలు కానీ సివియర్గా ఉండేసి కాంప్లికేషన్స్ కానీ ఉన్నట్లయితే ఇమీడియట్గా మేము మాకు ఉన్న బెడ్స్లో కోవిడ్ షెడ్లో కోవిడ్ టెంపరీ హాస్పిటల్ పెట్టేసేసి వాళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంగన్వాడీల సమస్యలను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని వైసీపీ ఇన్ఛార్జ్ హనిమిరెడ్డికి అంగన్వాడీ కార్యకర్తలు, సిఐటియు నాయకులు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన హనిమిరెడ్డి సీఎం దృష్టికి తీసుకువెళ్లి తమకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ అవసరమైనా తన దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు వెంకటేశ్వర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ప్రజల సంఘాల నాయకులు, వైసీపీ పట్టణ అధ్యక్షులు కాకాని రాధాకృష్ణమూర్తి, బివి కృష్ణారెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ గత 16 రోజుల నుండి సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు సార్. వాళ్ళు చాలీచాలిన వేతనాలతోటి బతుకుతూ ఉన్నారు. నెలకి 11,500 వీళ్ళకి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వానికన్నా అదనంగా 1000 రూపాయలు అదనంగా ఇస్తాను, మన ప్రభుత్వం వచ్చినాక అక్కచెల్లెమ్మలందరినీ ఓదారుస్తానని చెప్పారు. ఆ డిమాండ్ అమలు చేయమని చెప్పేసి గత 4 సంవత్సరాల నుంచి దఫాలుగా అడుగుతున్నారు సార్. వినతి పత్రాల రూపంలో ఇచ్చారు. ఇప్పుడు విధిలేని పరిస్థితిలో ప్రభుత్వం స్పందించినందున గత 16 రోజుల నుండి అంగన్వాడీలు తమ కోరికల్ని నెరవేర్చడానికి కోసం సమ్మె చేస్తూ ఉన్నారు సార్. ఈరోజు మీరు వచ్చారు కాబట్టి వాళ్ళ బాధలు మీకు చెప్పుకోవాలని చెప్పేసి వినతి పత్రంలో రూపంలో ఇచ్చి మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఇక్కడ అద్దెంకి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది మీ దృష్టికి తీసుకెళ్ళడానికి. చీమకుర్తిలో మున్సిపల్ కార్మికులు 3వ రోజు సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. మున్సిపల్ కార్యాలయం నుండి బస్టాండ్ సెంటర్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తమ న్యాయమైన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు మాత్రమే అడుగుతున్నామన్నారు. ప్రజలు అందరూ తమకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు పూసపాటి వెంకట్రావు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఇట్ట నాగయ్య, పాలేటి ఏడుకొండలు, పాటిబండ్ల పద్మ, అల్లాడి కోటేశ్వరరావు, రంపతోటి కోటేశ్వరరావు, కోమరగిరి గోవిందు, కర్ణ ఆంధ్రి, ఏలేష, సుబ్బరత్తమ్మ తదితరులు పాల్గొన్నారు. వేతనాలు
పర్మిట్ చేయాలి, మున్సిపల్ కార్మికులు పర్మిట్ చేయాలి, మున్సిపల్ కార్మికులు పర్మిట్ చేయాలి, మున్సిపల్ కార్మికులు పర్మిట్ లేదు. కార్మికులు సమ్మెలోకి వెళ్తాం 2 సార్లు 3 సార్లు చెప్పున్నారు, చర్చిద్దాము పరిష్కరిస్తామని చెబుతా వస్తూ ఉన్నారే కానీ ఇంకా 4 సంవత్సరాల 8 నెలలు అయింది. ఇంకా 2 నెలల్లో 3 నెలల్లో ఎన్నికల్లోకి వెళ్తూ ఉన్నారు. మరి మీరు గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలని, మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విషయాలు, మీరు అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని పర్మనెంట్ చేస్తామనేటటువంటి దాన్ని పర్మనెంట్ చేయమని చేసుకొని సమ్మెను పరిష్కరింపజేయాలని, కార్మికుల సమస్యను పరిష్కరించాలని సిఐటిగా డిమాండ్ చేస్తాం. ఈరోజు 3వ రోజు మున్సిపల్ వర్కర్ల సమస్యల మీద 3వ రోజుకి చేరుకుంది. మున్సిపల్ వర్కర్లని పర్మనెంట్ చేస్తానని, సమాన పనికి సమాన వేతనం ఇస్తానని, 6 నెలల్లో మీకు సమస్యలు పరిష్కారం చేస్తానని ఇప్పుడున్న ప్రభుత్వం వాగ్దానం ఇచ్చింది. దానికి అనుకూలంగా ధరలు పెరిగినాయి. అప్పుడు నువ్వు చెప్పిన శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.